పేరండి? సాంబయ్య. ఏంటండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది కదా, ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారు? బాగానే ఉంది. ఎలా అంటారండి? ఇప్పటికే ఈయన అధికారంలోకి వచ్చి అయితే ఒక 7 నెలలు అయితే అవుతుంది కదా, 7 నెలల కాలంలో పరిపాలన తీరు ఏ విధంగా ఉందంటారు? పరిపాలన సక్కంగా బాగానే నడుస్తుంది. మంచిగానే ఉంది. వాతావరణం బాగానే ఉంది. అందరికి సౌకర్యంగా జరుగుతూనే ఉన్నాయి పనులు. అంటే మరి ఈయన వచ్చిన తర్వాత ఈ సూపర్ 6 అంటూ చెప్పాడు, 6 గ్యారెంటీలు చెప్పాడు, ఒక పథకం కూడా అమలు చేయలేదు అంటున్నారు కొంతమంది. అంటుండ్రు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడుతూనే ఉంటారు కదా. ఇప్పుడు నాకు గిట్టినప్పుడు నేను మాట్లాడతాం, గోళ్ళకి గిట్టినట్టు గోళ్ళు మాట్లాడుతుంటారు. ఇవన్నీ సహజంగా జరిగే పనులే. ఆడైనా ఆయనకు కూడా తెలియదు ఏముంది, ఈయనకు తెలియదు ఏముంది. ఇప్పుడు సూపర్ 6 జరగలేదు, వేస్తానంటుండే, వేస్తానని జనాలకు కూడా ధైర్యం ఉంది. కాకపోతే ప్రస్తుతానికి అతను నా మూమెంట్లో నడలేకపోతుండు. దాన్ని కూడా జనం గమనించాలా. అంటే రైతుల పరిస్థితి ఏంటంటారు బాబాయ్ గారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ 7-8 నెలల కాలం వ్యవధిలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందండి? రైతుల పరిస్థితి ఏముందండి, ధాన్యానికి రేట్ లేదు, అల్లకొల్లంగానే ఉంది. కందులు అంటే, మిరప అంటే, ఇట్ట అంటే ఇవన్నీ పంటలు బాగానే పండి, వాతావరణం ప్రకృతి అనుకరించలేదు అప్పుడు వర్షాలు. మరి ఆయన వస్తే అసలు పంటలు బండవు అనేసి అంటారు కదా కొంతమంది. ఆయన దేవుడు చెప్పిన ఆయన దేవుడు కాదు, అందరం ఒకటే. కాలాన్ని అతీతంగా అందరికి ఒకటే నడుతుంది. ఆయన వచ్చినప్పుడు కరువు రాలేదా, ఈయన వచ్చినప్పుడు కరువు రాలేదా? దాని గురించి ఎవరు సోది మాటలు మాట్లాడతారు కానీ మడిచే భగవంతుడు కాదుగా. అంతే కదా. అంటే ఇప్పుడు రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 13,500 ఏమో వేస్తే, ఈయన వచ్చిన తర్వాత ఏకంగా 20,000 అన్నారు. దాని సంగతి ఏమైంది? ఇంకా వేస్తా అయిపోతే అయిపోవచ్చు. దాన్ని కూడా ఎవడు చెప్పలేడు. అవతల ఇప్పుడు అతను రాజధాని భోజనాన్ని మానుకున్నాడు, ఈ పనులకు పెట్టుకుంటాము. ఇతను పోలవరం రాజధానికి తగులుకున్నాడు, అయిపోవచ్చు. దానికి ఎవడేం 10 మంది పడుకు ఉపయోగపడే పని చేస్తున్నాడు. ఇప్పుడు నాకు 20,000 వేస్తాడు, నాకు 4 రోజులు నేను ఖర్చు పెడతా. ఆయా 10 మంది 10-20 2 లక్షలు అయితే దీనికన్నా ఉపయోగపెడితే పిల్లల భవిష్యత్తులో బతకగలుగుతారు. అది ఆలోచించుకున్నాడు అండు. ఆలోచించుకునేవాడు ఎట్ట పెడితే అట్లా మాట్లాడుతుంటారు. అంటే వీళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే, ఈయన వచ్చిన తర్వాత రాజధాని అన్నారు, పోలవరం అన్నారు, 1,00,000 కోట్లు అప్పు తప్ప కూటమి ప్రభుత్వం వచ్చి ప్రజలకు చేసింది ఏం లేదంటున్నారు. మరి అంటారు చెబుతుంది కదా, ఎవరికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇవన్నీ సాధ్యమే. తెలివికల్లో వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, ముందు భవిష్యత్తులో పోలవరం బాగుపడదు అనుకో, చాలా రైతులకి భేదాభికి రాజధాని అయిందనుకో, అనేక విధాలుగా జనం ఊడ్చుకోను, కడుక్కోను, బుడుక్కోను, సన్నగారు కూడా బతకగలిగే కెపాసిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈయన అసెంబ్లీకి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు. మరి ఆయన ఇప్పటి వరకు అసెంబ్లీలోకి రాలేదు, 2-3 సెక్షన్ల వరకు రాలేదు. మరి ఈ సెక్షన్కి వస్తున్నారు, ఆయన ఏం మాట్లాడతారో చూడుతుంటారు. మరి ఆయన గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారాన్ని ఎవరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవడైనా మా కాలు పట్టుకు ఉండాలని ఎవడు ఉంటుంది. ఆయన వచ్చి ఆయన ఏం మాట్లాడతాడో చూడాలి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతాడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతాడు. ఇవన్నీ కానిపోయిన పనులు. మనకు పని నడుతుందా నడవడం లేదా అది చూసుకోవడమే కావాలా. థ్యాంక్ యూ అండి. అట్లా కాదండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అయితే అవుతుంది కదా, ప్రభుత్వం ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ఏ విధంగా సార్? ఏ విధంగా నెంబర్ 1 ఉంది, అంత ముందు కానీ నెంబర్ 1 ఉంది. దానికి ఏం చేయాలనేది వేస్ట్ చెప్పడం కూడా. సార్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సంక్షేమం అనేది వచ్చింది, ఈయన వచ్చిన తర్వాత సంక్షేమం అనేది లేదని విమర్శలు వస్తున్నాయి కదా, దాని గురించి ఏంటంటారండి? అన్నీ వస్తాయి, నిదానంగా వస్తాయి. ఈ రోజు కూడా అసెంబ్లీకి వచ్చినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి, అసలు అసెంబ్లీకే రానన్నాడు. మరి ఈరోజు అసెంబ్లీకి వచ్చాడు. ఏంటంటారు అసలు అసెంబ్లీలో వాకౌట్ చేసి వెళ్ళిపోయారు అంతా కూడా, మరి ఆయన వచ్చి వీళ్ళంతా గొడవ చేయడం వల్ల? అంటే మనకి వాళ్ళు చేయలే, చిట్టి పంపించి ఆయన బాగా చేసిండ్రు. వాళ్ళు ఏమన్నా ఏం చేసిండ్రు? వాళ్ళు ఆయన ఉన్నప్పుడు రైతుకు సుభిక్షంగా ఉందనేసి చెప్తున్నారు. ఏంటండి మరి? ఎవరికి ఏం లేదు. మరి రైతుల పరిస్థితి ఎలా ఉందండి ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత? ఏమైంది? నెంబర్ 1 రేట్లు అంటావా? ఈ చంద్రబాబు వస్తే రేట్లు ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి వస్తే రేట్లు ఉంటాయి కదా. అది సెంట్రల్ గవర్నమెంట్, దాని అంతా అది వేరు. రేట్లు అనేది దానికి సంబంధం లేదు. మరి మొక్కజొన్న ఉంది ఇవాళ 4,000 ఉంది, 42 ఉంది, 37 ఉంది, 32 ఉంది. అది వేసుకున్న దాన్ని బట్టి ఉంది. ఇవాళ కందులు 7,000, 7,200 ఉంది. అంతకంటే 12,000 అమ్మాలంటే అంటారా అయింది. ఒక ఏడు ఉంటుంది, ఒక ఏడు ఉండదు. దానికి ఎవరు ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పంటలు మంచిగా పండి ధరలంతా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు పంటలు కూడా సరిగ్గా పండలేదు అంటున్నారు. మరి వీళ్ళంతా ఎందుకు పండ్ల రేట్ లేదు? వైసీపీ అంటే రేట్లు అంతే. నువ్వు ఇవన్నీ సార్ ఫైనల్ గా అండి, ఇదిగోండి ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ఉంది కదండి మహిళలకు,
ఉపయోగం లేకుండా ఎందుకు ఉంటుంది? ఏదైనా ఉంటుంది, ఉపయోగం లేకుండా ఉంటుందా? మాచల పోతే 30 రూపాయలు ఉచితంగా పోవచ్చు కదా. మాచల్ల కారం పోతే 20 రూపాయలు ఉచితంగా 70 రూపాయలు పోవచ్చుగా. ఏంటి రైతు భరోసా అన్నారు కదండి, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 13,500 వస్తే ఈయన ఏకంగా 20,000 రైతు భరోసా సంగతి ఏంటంటారు? వేస్తారండి, తొందరపడి రాదు. ఎన్ని లో బడ్జెట్ అన్నీ వస్తాయండి. ఇప్పుడు మన ఇంట్లో సమస్యలే మనం. గత 5 సంవత్సరాలు ఏ విధంగా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన గత 5 సంవత్సరాలు? చేతులు పెట్టాలి ఇయే కదా. ఎవరుంటే వాళ్ళు. ఇప్పుడైతే మంచిగా ఉంది. నమస్తే అండి. నమస్తే సార్. బాబాయ్ గారు మీ పేరండి? నా పేరు టి అంజయ్య. సార్ ఏంటి సార్, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక 7-8 నెలల కాలం వ్యవధి అయితే గడుచుకుంటూ వచ్చింది కదా. ఈ 7-8 నెలల కాలం వ్యవధిలో పరిపాలన తీరు ఏ విధంగా కొనసాగుతుందంటారు? సూపర్గా ఉందండి. అన్నీ చక్కగా, అన్నీ సమానంగా, అన్నీ చక్కగా మంచిగా జరుగుతున్నాయండి. రోడ్లు వేయటం కానీ మాకు మెయిన్ ఇంపార్టెంట్ రోడ్లు అండి. రోడ్లు మాత్రం సకాలంగా జరిగినాయి. అంతకుముందు వెళ్ళాలంటే నడువులు పోయాయి, బళ్ళ మీద పోయే అవకాశం లేదు ఏంటి. బళ్ళ మీద పోవాలంటే నడువులు పోయాయి. ఇప్పుడు బస్సుల్లో, అప్పుడు బస్సుల్లో వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు కళ్ళు మూసుకొని రోడ్ల మీద నడుస్తున్నారండి. కళ్ళు మూసుకొని నడుపుతున్నారు బళ్ళు. అంటే చాలా వరకు కూడా ఈయన వచ్చిన తర్వాత అభివృద్ధి అభివృద్ధి అనేసి చెప్తున్నారు, కానీ మరి 1,00,000 కోట్లు అప్పు ఎందుకైంది అనేసి కూడా ఈ వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా. అదంతా డూబ్ అండి. వాళ్ళు ఏదో మరి వాళ్ళు మాట్లాడాలి కదండి, ఏదో ఒకటి. వాళ్ళు చేసినవి మాఫీ చేసుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడాలి కదండి. అందుకని చెప్పి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. ఆయన్ని విమర్శించాలంటే వీళ్ళ వల్ల కాదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూడా అడుగు పెట్టబోతున్నాడు. మళ్ళీ పోతున్నాడు, వత్త తన్నులు తిని వస్తాడు చూడండి. అక్కడ అసెంబ్లీలో కొడతారు, అసెంబ్లీలోనే కొడతారు. కొట్టే విధానాలు కూడా ఉండి ఆయన ఏదైనా తప్పుడుగా మాట్లాడితే వదిలిపెట్టరు. అదేంటండి అసలు 151 సీట్లు గెలిచి అప్పట్లో అసెంబ్లీని వాళ్ళు గజగజ వణికించారు. ఇప్పుడు కూడా ఆయన అమ్మటి రావాలంటే మనిషికి 500 ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక క్వార్టరో లేదా ఒక ఆపో ఇస్తే గానీ వాళ్ళు రారు. ఎమ్మెల్యేలు కానీ పబ్లిక్ కానీ. మరి మరి అసెంబ్లీలో కడుగుతాను, బడ్జెట్ గడుగుతాను, మిమ్మల్ని ఇస్తానన్న పథకాల గురించి అనేసి చెప్తున్నాడు. బట్టలు కూడా తీసి శుభ్రం కడిగి పంపిస్తారండి. మొన్న ఎక్కడో కూడా మాట్లాడుతున్నాడు కదా, నా కార్యకర్తల జోలికి వచ్చిన వాళ్ళని బట్టలు కూడా తీసి నిలబెడతాను అంటున్నాడు. ఏంటో ఇవాళ చూపిస్తారు, అదేంటో ఆ తడాకేంటో ఈ రోజు చూపిస్తారు. అసెంబ్లీలో ఎలా ఉండబోతుంది అంటారు ఈ రోజు? మరి ఇంకా జబర్దస్త్ ఉంటుంది. జబర్దస్త్ ప్రోగ్రాం తెలుసు కదండి, ఆ టైప్ లో ఉంటదండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే 164 ఏమో కూటమికి, 11 ఏమో వైసీపీకి. మరి ప్రతిపక్ష హోదా కూడా లేదు. లేనప్పుడు కూడా వీళ్ళు అధికంగా మాట్లాడటం తప్పు. ఆయన ఎక్కువగా మాట్లాడతాడు. బయట చాలా ఈ రీసెంట్ జరిగినాయన్నీ మొత్తం వాళ్ళు కడుగుతారు శుభ్రంగా. ఇది నిర్మా సర్ఫ్ వేసి శుభ్రం కడిగి పంపిస్తారండి. మరి సూపర్ 6 కూడా ఇది సూపర్ మోసం అని కూడా మాట్లాడాడు. మారడు, ఇంకా కొద్ది రోజులు టైం ఉంది సార్. ఫైనల్ గా అండి, రైతు భరోసా ఇవన్నీ వేసే టైం ఉందంటారా? ఇంకా కొంచెం టైం ఉందండి. ఎందుకంటే అప్పుల్లో పెట్టెళ్ళాడు కదా, ఆ అప్పులు కొంచెం మెల్లిగా పూడ్చుకుంటున్నారు. అది అయినాక రైతు భరోసా ఇవ్వడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. మీ పేరన్నా? ఏం చేస్తుంటారన్నా? ఎలా ఉందన్నా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7-8 నెలలు అయితే అవుతుంది, రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? బాగానే ఉంది, పంటలు బాగానే పండి, వర్షాలు పడ్డాయి. రేటు మోడీ గారు ఇప్పుడు ఎక్స్పోర్ట్ లేకపోయినా ఆ రేట్లు మంది ఆగిపోయినాయి మాట. అంతే, ఏం చేస్తాడు. అంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న 19వ తారీఖు చూస్తే ఆయన గుంటూరు మిర్చి యార్డుకి వచ్చి రైతుల్ని మోసం చేస్తున్నాడు చంద్రబాబు. గాదర చేస్తాను, ఏం లేదు, జనాలు రెచ్చగొట్టం అంత తప్పితే ఏం లేదు. ఏముంది ఆయన చేసినాడు, 5 సంవత్సరాలు చేసిండు. అమరావతి డెవలప్ లేదు, అది పాపం ఏడిపించారు. వాళ్ళకి కౌలు కొన్ని రైతు రోడ్లు పట్టారు. వాళ్ళ అతగా పోలీసులు ఎప్పుడు మీరు కొట్టేయటం అన్నీ చేసిండు. ఇప్పుడు మొత్తం డెవలప్ చేసి మొత్తం కేట్లు మొత్తం ఖర్చు పెడుతుందా. ఇప్పుడు అమరావతి డెవలప్ చేస్తే చాలా కొన్ని కోట్ల గవర్నమెంట్ ఇచ్చింది మోడీ గారు. మరి ఆయన చెప్తున్నాడు కదా, ఇప్పుడు నేను అసెంబ్లీకి మొన్నటి వరకు అసలు అసెంబ్లీకే రాను, అసెంబ్లీతో నాకు సంబంధం లేదు, నేను బయట ఉండి ప్రశ్నిస్తా అన్నాడు. మరి ఈరోజు అసెంబ్లీకి వస్తున్నాడు. ఈరోజు వస్తాడు, రేపు జైలుకి పోతాడు. రేపు జైలుకి పోతాడు, ఆడి పోతాడు. ఏముండదా అధికారం అవకాశం లేదు. వాడిని పని చేస్తే కదా నువ్వు వచ్చి అడుగుతానికి ఏముందా, ఏం లేదు. అంటే ఆయన ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు అనేవి అమల్లో ఉన్నాయి, ఈయన వచ్చిన తర్వాత సంక్షేమాన్ని కరెక్ట్ ఇచ్చిన ఉపయోగం ఉందా? ఒక పథకం అనేది పర్లేదు. ఇచ్చిన పథకాలు ఉపయోగం ఉంది, అని అభివృద్ధి ఉందా? ఒక కంపెనీ వాళ్ళు వచ్చింది లేదా? ఉపయోగం ఉంది.
అంటే ఇప్పుడు రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 13,500 కాడికి వచ్చినాయి. ఈయన వచ్చిన తర్వాత 20,000 అన్నారు. అసలు ఏమీ లేదంటున్నారు కొంతమంది. టైం చెప్పిండు ఇక ఎత్తానండిగా ముందే టైం ఇచ్చిండు. టైం పడితే అప్పుడు ఏం గోల్ చేస్తారు జనం ఏముంది ఆడ? అంటే వ్యత్యాసం ఏంటంటారు గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం ఏంటంటారు మీకు తెలిసినంత వరకు? వ్యత్యాసం ఉంది సార్. ఇప్పుడు అంతా ఆర్థిక పరిస్థితిలో ఉంది మన రాష్ట్రం. ఏమవుతుంది గవర్నమెంట్ ఇవ్వాలంటే ఏమవుతుంది? అది అప్పుడేమో డిసైడ్ అయిపోయింది, రాష్ట్రం విడిపోయింది కదా, దానివల్ల ఇబ్బందులుగా ఉంది ఎవరు. కాదండి, మరి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకు 1500 ఒకటి అన్నారు. అన్నీ ఒకసారి కావుగా పనులు. ఇప్పుడు మన ఇంట్లో ఒక పిల్లగా అంటే ఒక దయతో పొలం పని చెప్తున్నాం. ఒకరి రాష్ట్రం అంతా అభివృద్ధి అంటే ఇవ్వడం కాదు అది. అంటే మెగా డిఎస్సి కింద కూడా ఈ స్టూడెంట్స్ అనేది బయటకు వచ్చి మొన్న రీసెంట్గా ఒక ర్యాలీలా చేశారు. ఇవన్నీ సహజం. కొన్ని ప్రతిపక్షాలు ఉంటాయి కాబట్టి గొడవలు చేస్తూనే ఉంటారు ఆటోమేటిక్గా. అది జగన్ కావాలని కూడా రెచ్చగొడతారు. వాళ్ళే ఉంది పిల్లగాళ్ళే ఉండదు. స్టూడెంట్ రెచ్చగొట్టి వైఎస్ఆర్ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళు జ్వరపడి అది చేస్తుంటారు కొంత. అంటే అసలు ప్రతిపక్షం అంటున్నారు మీరు, ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా పార్టీకి. లేకపోయినా వాళ్ళు కావాలని చేస్తారు. ఏముంది ఆడ? ఏ గోల్ చేయాలి కదా, అది ఏముండదు ఆడ. ఏంటి అసలు మరి జగన్మోహన్ రెడ్డి 2.0 చూపిస్తానంటున్నాడు. నాకు వచ్చేది 2.0గా జైలు పోతా చూసుకోమని ముందు మేము ఏముండదు ఆడ. ఎవరిని వదిలిపెట్టను, మళ్ళీ 30 సంవత్సరాలు అధికారంలోకి వచ్చేది మేమే అంటున్నాడు. అసలు ముఖ్యమంత్రి లక్షణాలు లేవు దగ్గర ఒక మాట చెప్పాలంటే. ఇంటికి బీకేది ఏంది? అసలు మంత్రి అనొచ్చునా? ఒక మంత్రి ఏంటి? రేపు ఈ అందరూ మొత్తం జైలు పోవాల్సిందే. పేరు నాని కోడా నాని ఒకడు ఆల్రెడీ వంశీపోయిండు, మొత్తం పోయేదే. బట్టలు ఓడదీసి నిలబెడతా అంటున్నాడు. మరి మరి పోలీసు గోల్ చెప్తుంది. అది పోలీసుకు తప్పు కదా అది. ఇప్పుడు నీ ఎంప్లాయీస్ అని నీకు చేయాలి, వాడు చేయాలి పని అనేది. వాళ్ళు అనొచ్చు తప్పు కదా అది. థ్యాంక్ యూ.